ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం ఇలా ఏ రంగంలోనైనా ఎటువంటి సమస్యకైనా చక్కటి సలహాలు సూచనలతో పాటు పరిహార మార్గాల్ని కూడా వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈ రోజున తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకించి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నట్లయితే ఇవి సమసిపోవడానికి కానీ ఈ రోజున పాటించవలసిన పరిహారాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తాను. దీంతో పాటు భాగవతంలో ఉన్నటువంటి ఏ ఘట్టాన్ని విన్నట్లయితే మనందరూ కూడా మోక్షం కలుగుతుందో ఆ మోక్షాన్ని కలగజేసేటువంటి శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తాను. అలానే టమాటాకి సంబంధించి, తోటకూరకి సంబంధించిన కొన్ని విశేషమైన అంశాలు కూడా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శనివారం 30వ తేదీ మే నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ చతుర్దశి, ఉదయం 11:58 వరకు, నక్షత్రం విశాఖ నక్షత్రం, మధ్యాహ్నం 1:20 వరకు, వర్జం సాయంత్రం 5:49 నుండి 7:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:29 వరకు, రావుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 10:45 నుండి 11:45 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురుగారు, ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో వివరిస్తారా? ఈరోజు మహాసౌరయోగం ఉంది. రవి రోహిణి నక్షత్రంలో ఉంటే అక్కడ నుండి చంద్రుడు విశాఖ నక్షత్రంలో అంటే 13వ నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ మహాసౌరయోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఈరోజు మధ్యాహ్నం 1:20 వరకు ఉంటుంది కనుక మధ్యాహ్నం 1:20 లోపుగా ఉండేటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలము వదిలేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులకు గనక శ్రీకారం చుట్టినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? చతుర్దశి తిథి కలిగినటువంటి ఈ రోజున పరమేశ్వరుని పూజించడం వలన సకల సంపదలతోటి మనం వర్ధిల్లుతామని చెప్పని భవిష్య పురాణం మనందరూ కూడా తెలియజేస్తోంది. అలానే నక్షత్ర విశేషాన్ని అనుసరించి విశాఖ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. ఇంద్రుణ్ణి, అగ్నిని ఈ రోజున ఎర్రటి పూలతో గనక పూజించినట్లయితే ధనధాన్యములు, తేజస్సు కలుగుతాయని చెప్పని భవిష్య పురాణం మనందరికి కూడా తెలియజేస్తోంది. అలానే ఈరోజు రాత్రి వేళకు పూర్ణిమ గడియలు ఉన్నటువంటి కారణం చేత ఎవరైనప్పటికీ కూడా ఈరోజు రాత్రి వేళ చంద్రబింబం వంక చూస్తూ ఆ చంద్రబింబంలో లలితా పరమేశ్వరుని కనుక ధ్యానం చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు యథాశక్తిగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శ్రీచక్రార్చన చేయడం వలన అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. అలా శ్రీ వైష్ణవ శ్రీని వ్యాప్తి చేసినటువంటి అనేకమైనటువంటి ఆళ్వారులో అత్యంత ప్రధానమైనటువంటి నమ్మాళ్వార్లు జన్మించినటువంటి సుదినం ఈరోజు. వీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుడి యొక్క అంశతో జన్మించారని చెప్పని ప్రతీతి. వీరికి శటకోపయతి అనేటువంటి పేరు కూడా ఉంది. వీరు తిరువిరుత్తము, తిరువాసిరియము, పెరియ తిరువందాది, తిరువాయి ముడి అనేటువంటి ద్రావిడ పాసుర గ్రంథాలను అనుగ్రహించారు. ఈ 4 గ్రంథాలు కూడా 4 వేదముల యొక్క సారంగా వైష్ణవులు నమ్ముతూ ఉంటారు. అంతటి మహాత్ములైనటువంటి నమ్మాల వారిని కూడా ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవాలి. కనుక యథాశక్తిగా ఇవన్నీ పాటిద్దాం, తరిద్దాం. ఈ రోజుకున్న అనేక విశిష్టతల గురించి మాకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి.
మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఈరోజు మీలో కొంచెం కోపం పెరుగుతుంది. శత్రుత్వాలను మీరే పెంచుకున్నటువంటి వారు అవుతారు. సమయానికి డబ్బు సర్దుబాటు కాక కాస్త ఇబ్బంది పడతారని చెప్పని చెప్పుకోవాలి. పనులు అవుతూ అవుతూ ఆగిపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో కూడా వివాదాలు ఉంటాయి. అందుకని రిస్క్ అనేటువంటి పదానికి ఈరోజు మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిదని చెప్పని చెప్పవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు సానుకూలంగా కొనసాగించుకోగలుగుతారు. అందం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తారు. లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. అలానే పెద్దవారిని కలవడం, వారి ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగించుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి గడిచినటువంటి 4-5 రోజుల కన్నా కూడా ఈరోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఖర్చులున్నా, కాస్త ఒత్తిళ్లున్నా వాటిని చక్కగా తట్టుకొని నిలబడగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతుంది. వీళ్ళు ఇంతే, వీరు మారరు, అనవసరం, ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక నిర్ణయానికి రావడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. పరిచయాలు కూడా ఉపకరిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అవునన్నా కాదన్నా చికాగ్గా వివాదాలుగా ఓ రోజు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక నిర్ణయానికి రావడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉంటాయి. ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా దానికి మీరే బాధ్యులు అన్నట్టుగా ఎదుటివారు మాట్లాడడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు చికాగ్గా ఉంటుంది. విద్యార్థుల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి గురించి మాకు తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. భాగవతం బాగా చదువుతూ వెళ్తున్నాం అనుకోండి, మనం ఈ ఘట్టం రాగానే మనకి తెలియకుండానే మన కళ్ళెంబట అలా బొటబొట నీళ్లు గారిపోతాయి. కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణం ఎలా జరిగింది, ఆయన యొక్క అవతార పరిసమాప్తి ఎలా జరిగిందో తెలియజేసేటువంటి వృత్తాంతం ఇది. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఒక రోజున కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారట. బ్రహ్మగారు, ఆయన కుమారులైనటువంటి సనక సనందాది ఋషులు, అదే ప్రకారంగా పరమేశ్వరుడు, ఇంద్రుడు, మరుద్గణాలు, ఇలా మొత్తం దేవతాకూటంతా కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. ఎక్కడ? ద్వారకలో కృష్ణుడు ఉన్నప్పుడు వచ్చి అక్కడ బ్రహ్మదేవుడు, దేవతలు వీళ్ళందరూ కూడా స్వామిని స్తోత్రం చేసిన తర్వాత బ్రహ్మగారు ఒక మాట అంటారు. శిరశ్చతం వ్యతీతాయ పంచావింశాధికం ప్రభో. మా అందరి యొక్క కోరిక మేరకు నువ్వు భూమి మీద అవతరించి దుష్ట రాక్షస సంహారం చేసావు. ఇప్పుడు భూమి చక్కగా ధర్మంతో వర్ధిల్లుతోంది కనుక నీ ఒక్క అవతారం ఏదైతే ఉందో ఆ ఒక్క అవతార ఉద్దేశం పూర్తయింది. ఇప్పటికి నువ్వు అవతరించి భూమి మీద ఎంతకాలమైంది? పంచవింశాధికం ప్రభో. 125 సంవత్సరాలు గడిచిపోయింది. కనుక ఇంకా నువ్వు పరంధామానికి రా, మళ్ళీ వైకుంఠానికి రా. వైకుంఠానికి వచ్చి మా లోకాల్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవలసింది అని చెప్పని ప్రార్థన చేశాట. ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ, అవును బ్రహ్మదేవా, నువ్వు చెప్పింది కరెక్టే, అలానే జరుగుతోంది, కాదంటానికి లేదు. కానీ యాదవులందరూ కూడా ఇప్పుడు మదం ఎక్కి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఐశ్వర్య మదం బాగా పట్టుంది. మా అంత వీరులు లేరని చెప్పని విర్రవీగుతున్నారు. వీరిని ఇలానే వదిలివేసి నేను పరంధామానికి వచ్చినట్లయితే వీరు భూమినంతా కూడా అల్లకల్లోలం చేస్తారు. కనుక ఎలాగూ విప్రశాపం ఉంది. ఆ విప్రశాపాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క యాదవులందరిలో ఉన్నటువంటి దుర్మార్గులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా నిశ్శేషం చేసి నేను మళ్ళా నా లోకానికి వస్తాను అని చెప్పని బ్రహ్మగారికి చెప్పారట. అలా చెప్పడం, దాని తర్వాత యాదవులందరూ కూడా నశించడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా జరిగినప్పుడు యాదవులందరూ గతించారు. బలరాముడు కూడా అవతార పరిసమాప్తి చేసేసాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాట? ప్రభాస క్షేత్రంలో, ప్రభాస క్షేత్రం అంటే ఏది? సోమనాథ్. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. ఆ కృష్ణుడు తన అవతార పరిసమాప్తి చేసినటువంటి ప్రాంతం ఇప్పటికీ కూడా సోమనాథ క్షేత్రం దగ్గర ఉంది. ఆ సోమనాథ క్షేత్రం దగ్గర ఆయన తన దివ్యమైనటువంటి స్వస్వరూపంలో ఉన్నట్టు రావి చెట్టు కింద పడుకొని ఉన్నాడు. ఆ రావి చెట్టు కింద ఆయన పడుకొని ఉన్నప్పుడు ఇలా ఉరికిన అలా జారువారినట్టుగా పడుకొని ఉన్నట్టు. ఆయన యొక్క ఎడమ పాదం మీద కుడి పాదాన్ని పెట్టుకుని పడుకొని ఉన్నాడు. 4 భుజాలతో ఉన్నట్టు. అప్పుడు ఆ 4 భుజాల్లో ఉన్నటువంటి శంఖచక్రాద్య ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటితమై స్వామికి ప్రత్యక్షంగా సేవ చేస్తున్నాయట. చాలా అద్భుతంగా వర్ణిస్తారు అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క రూపాన్ని. ఆ సందర్భంలో
దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి విమానాలతోటి ఆకాశం అంతా కిక్కిరిసిపోయేటువంటి విధంగా వచ్చున్నట్ట. స్వామి ఊర్ధ్వలోకానికి వస్తున్నాడు, స్వాగతం చెప్పాలి అని చెప్పని. అలా వాళ్ళందరూ చూస్తూ ఉండగా జర అనేటువంటి ఒక వేటగాడు ఏదైతే గనక ముసలం పుట్టిందో యదువంశం అంతా నశించడానికి ఆ ముసలంలో ఉన్నటువంటి ఒక ఇనప ముక్కను తీసుకొని బాణంగా చేసుకున్నటువంటి వాడే స్వామివారి యొక్క పాదాన్ని చూసి అది జింక అనుకొని తాను బాణం వేశాడు. ఆయన యొక్క పాదానికి తగిలింది. అది చూసి ఏడ్చి పరమాత్మ నన్ను సంహరించు, అప్పుడు కానీ నా పాపం పోదు అన్నట్టు. వెంటనే పరమాత్మ అన్నాడు, నాయన ఇందులో నీ తప్పేం లేదు, నేను చేసినటువంటి సంకల్ప ప్రకారంగానే ఇదంతా కూడా జరిగింది కనుక నీకు ఊర్ధ్వలోకాలు ప్రసాదిస్తున్నాను అన్నాడు. దివ్యమైనటువంటి విమానం వచ్చింది, ఈ జరను ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్ళిపోయింది. ఇలా పరమాత్మ అవతార పరిసమాప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో దారకుడు అనేటువంటి రథసారథి అక్కడికి వచ్చాడు. ఆ దారకుడిని చూసి కృష్ణ పరమాత్మ చెప్తాడు, నాయన నువ్వు ఇప్పుడు ద్వారకకి వెళ్ళి అందరికీ కూడా చెప్పు, వాళ్ళందరినీ కూడా వెంటనే అర్జునుడి యొక్క సంరక్షణలోకి వెళ్ళిపోమని చెప్పు. ద్వారక ఎక్కువ కాలం ఉండదు, నేను అక్కడ లేను గనక సముద్రం అదంతా కూడా ముంచి వేస్తుంది అని చెప్తాడు. అలా దారుకుడికి చెప్పవలసినటువంటి అప్పగింతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దారుకుడికి చెప్పాడు. దారుకుడు వెళ్ళిపోయాడు. స్వామివారి యొక్క దివ్యరథం కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. అందరూ చూస్తూ ఉండగా చాలా విచిత్రంగా కృష్ణుడు తన దివ్య మంగళ విగ్రహమైనటువంటి ఆ శరీరాన్ని మాత్రం అక్కడ ఉంచి తన తేజస్సును వైకుంఠంలోకి పంపించేశాట. వైకుంఠంలో ఉన్నటువంటి తన స్వస్వరూపమైనటువంటి విష్ణు స్వరూపంలోకి ఆ తేజస్సుని నిబిడీకృతం చేశారు. అక్కడ చూస్తున్నటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ యోగం ఆయన ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఏదో ఈయన పైకి వస్తున్నాడు, మనం స్వాగతం చెప్దామని చెప్పని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పుడు పరమాత్మ తన స్వస్వరూపంలోకి ప్రవేశించాడో ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోయారట. తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ప్రకారంగానే ద్వారకని ముంచెత్తింది సముద్రం. ద్వారకాం హరిణా చక్తం సముద్రో అప్లవయత్ క్షణాత్ వర్జయిత్వా మహారాజ శ్రీమద్ భగవదాలయం. మొత్తం ద్వారకంతా కూడా సముద్రంలో మునిగిపోయింది. కానీ కృష్ణ పరమాత్మ నివసించేటువంటి ఆ ప్రాంగణం వరకు మాత్రం సముద్రుడు ఏమీ చేయలేదుట. అది అలా నిలబడింది. నిత్యం సన్నిహితాస్తత్ర భగవన్ మధుసూదన స్మృత్యా శేషా శుభహరం సర్వమంగళ మంగళం. ఈ ద్వారక ఎప్పుడు కూడా నిత్య నివాసంగా కృష్ణుడికి ఉంటుంది కనుక ఎవరైతే ద్వారకని స్మరిస్తారో వారికి సమస్తమైనటువంటి సన్మంగళములు కూడా కలుగుతాయన్నారు. అందుకనే హిందువై పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ద్వారకా నగరాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ద్వారకలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను మనమందరం కూడా దర్శించాలి. ఏతాం ప్రాతురుత్థాయ కృష్ణస్య పదవీం పరాం బ్రైత కీర్తయేద్ భక్తియా తామేవ ప్రాప్నోత్యనుత్తమాం అంటూ ఎవరైతే గనక ఉదయమే నిద్రలేచిన వెంటనే ఈ కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి ఘట్టాన్ని స్మరిస్తారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది అనేటువంటి యొక్క ఫలశ్రుతిని కూడా భాగవత పురాణం మనందరికీ కూడా తెలియజేస్తోంది. కనుక మనం అందరం ఈరోజు ధన్యులం. కృష్ణుడికి సంబంధించినటువంటి చక్కటి కథను చెప్పుకున్నాం. గురుగారు, ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు తొలగడానికి ఈ రోజున పాటించవలసిన పరిహారాన్ని వివరిస్తామన్నారు, తెలియచేస్తారా అండి? అలాగేనమ్మా. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారస్తులకు వ్యాపారంలో కావచ్చు, ఏమన్నా చికాకులు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి అనుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం 1:21 తర్వాత 8 మంది అంధులకి గనక మీరు భోజనం పెట్టినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వెంటనే రిలీఫ్ కనబడుతుందన్నమాట. అతి త్వరలోనే, అంటే వెంటనే అంటే పెట్టిన వెంటనే కాదు, కొంచెం త్వరలోనే మీకు రిలీఫ్ రావడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. చేయవలసిందల్లా ఏంటి, ఈరోజు మధ్యాహ్నం 1:21 తర్వాత 8 మంది అంధులకు భోజనం పెట్టాలి. ఎందుకు ఈ టైం చెప్తున్నాను, ఇవాళ అని ఎందుకు అంటున్నాను అంటే ఈరోజు మధ్యాహ్నం 1:21 తర్వాత నుంచి అనురాధ నక్షత్రం వస్తుంది. ఇది శనికి సంబంధించినటువంటి నక్షత్రం. వారం ఆయనకి ఇష్టమైనటువంటి శనివారం అయింది కనుక ఇలా ఎప్పుడైతే కనుక శని నక్షత్రంతో కూడినటువంటి శనివారం వస్తుందో ఆ రోజుల్లో కనుక 8 మంది అంధులకు కనుక భోజనం పెట్టినట్లయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కారణం చేత ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వచ్చేటువంటి ఒడిదుడుకులన్నీ కూడా సమసిపోతాయి. అందుకని చెప్తున్నాను. ఇవాళ కుదరని వారు ఇలా ఎప్పుడైనప్పటికీ కూడా చేయవచ్చు. అసలు ఒక నియమం పెట్టుకొని ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ప్రతి శనివారము కూడా ఇలా అందులు ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, వారు నివసించేటువంటి చోట్ల ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉపకరించేటువంటి విధంగా డబ్బులు ఇవ్వటమో లేకపోతే వారికి సహాయం చేయడమో ఇట్లాంటి ప్రతి శనివారం చేస్తూ వస్తున్నాయి కనుక అసలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కనుక యథాశక్తి ఆచరించండి, చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. గురుగారు, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఉపయోగపడే పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి.
సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పనులు వాయిదా పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఈరోజు దృష్టిదోషం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. బద్ధకం కూడా మిమ్మల్ని ఇబ్బంది పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు. ఇటువంటి నశ కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి. ఎదుటివారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోరు. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మనిషి ఒక చోట, మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు. ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ వివాదాలు ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతంగా ఈ రోజున మీరు వ్యవహరించడానికి గాను ఆస్కారాలు కూడా ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి స్థితిగతులు నెలకొనుంటాయి. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ప్రత్యేకించి అనుకూలంగా కొనసాగుతున్నదని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలతో ఏకీభవించేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కెరీర్ మీద ఫోకస్ పెడతారని చెప్పని చెప్పుకోవాలి. క్రయ విక్రయాలు కూడా సానుకూలంగా సాగించుకోగలుగుతారు. బంధుత్వాలు, బాంధవ్యాలు చక్కగా ఉపకరిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంట్లో వివాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి తీరు వలన నష్టపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. రొటీన్ వర్కే అయినప్పటికీ కూడా ఇట్టే అలసిపోతారని చెప్పని కూడా చెప్పుకోవాలి. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా రహస్యాన్ని పాటించినట్లయితేనే మెరుగైనటువంటి ఫలితాలు మీరు అందుకోవడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు శ్రమ పెరుగుతోంది. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థుల శ్రద్ధ అనేది తగ్గుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగులు ముదురు రంగులు. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తిని కనబరుస్తారు. పాత సమస్యలకు కొత్త పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. ఒక అప్పు చేసి మరొక అప్పును తీర్చేటువంటి విధంగా ఈరోజు మీ ఆర్థిక స్థితిగతులు కొనసాగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ఇంటర్వ్యూ లాంటివి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకు చక్కటి ఆలోచనలు కూడా స్ఫురిస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాలకు తెరపడడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, టమాటా, తోటకూరకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని వివరిస్తామన్నారు. తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా. వాస్తవానికి చెప్పాలంటే కనుక ఇది స్పానిష్ పదం. అక్కడి నుంచి వచ్చినటువంటిది టమాటా. అంతేగాని ఇది భారతీయులది కాదు. అందుకనే భారతీయులు మొట్టమొదటి దీన్ని ఏమనేవారంటే రాములక్కాయ, లేకపోతే పుల్ల వంకాయ, సీమ వంకాయ అని పిలిచేవారు. అసలు టమాటాని చాలా కాలం వరకు అసలు భారతీయులు అడాప్ట్ చేసుకోలేకపోయారు. శ్రోత్రియ కుటుంబాల్లో, బ్రాహ్మణ కుటుంబాల్లో నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారు, నైష్ఠికులైనటువంటి వారు అసలు ఈ టమాటాని తినేవారు కాదు. ఎందుకంటే చూడ్డానికి మాంసఖండంలా కనబడుతుందని చెప్పని దాన్ని పక్కన పెట్టేవారు. తర్వాత రాను రాను అది చెట్టుకు కాసేటువంటి కాయే కదా అని చెప్పని దాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. కానీ దాన్ని మొదట్లో ఎవరు కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి వారు కారు. 500 BCలోనే దీని సాగు కొన్ని దేశాల్లో ఉన్నది అని చెప్పని చరిత్ర మనకు చెప్తున్నటువంటి మాట. టమాటా వంటకాలలో కనుగొనబడినటువంటి మొట్టమొదటి పుస్తకం అంటే ఈ వంటకాలకు సంబంధించినటువంటి పుస్తకాలు మనకు వస్తాయి కదా, అలా పబ్లిష్ అయినటువంటి పుస్తకాల్లో మొట్టమొదటిగా టమాటాతో ఈ వంట చేయవచ్చు అని చెప్పబడినటువంటి పుస్తకం పబ్లిష్ అయింది 1692లో. 1692లో పబ్లిష్ అయిందిట. అంత ప్రాచీనమైనటువంటిది ఈ టమాటా. ఈ టమాటాకి ఆకలి పుట్టించేటువంటి గుణం ఉంటుంది. అందుకనే టమాటా సూప్ చాలా ప్రసిద్ధది. అది కాస్త తాగుతూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో చక్కటి ఔషధీయ గుణాలు కూడా ఉన్నాయి కనుక ఇది అందరూ కూడా తినదగినటువంటిది అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. అది మనం మనుగడలో కూడా చూస్తూ వస్తున్నాం. అలానే తోటకూర గురించి కనుక మనం చూసుకున్నట్లయితే తోటకూరలో చాలా రకాలు ఉన్నాయి. కొయ్య తోటకూర, పెరుగు తోటకూర, చిలక తోటకూర, ఎర్ర తోటకూర, ముళ్ళ తోటకూర, ఇలా చాలా రకాలు ఉన్నాయి. తోటకూరలో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకని పితృదేవతలకి ఇదంటే చాలా ప్రీతి అని పెద్దవాళ్ళు చెప్పడం గల కారణం ఇది. ఇది మన భారతీయులది తోటకూర. అచ్చంగా మన దేశానికి సంబంధించినటువంటి ఆకుకూర. పితృకార్యాల్లో ఖచ్చితంగా తోటకూర ఉండేటువంటి విధంగా చూస్తారు. ఎందుకంటే తోటకూర పితృదేవతలకు చాలా మంచిదని ఎందుకు చెప్తారంటే తోటకూర బాగా తింటూ వచ్చినట్లయితే కనుక వెన్ను నిటారుగా నిలబడుతుంది. వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావు, అందుకని చెప్తారు. ఇంకా బాగా చెప్పాలంటే అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఎవరికైనా సరే శని అనుకూలంగా లేక వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నట్లయితే కనుక 8 శనివారాల పాటు మంచి బ్రాహ్మడికి గనక తోటకూరను దానంగా ఇచ్చినట్లయితే ఈ జబ్బు తగ్గుతుంది అని చెప్పేటువంటి మాట కూడా మనకు కనబడుతుంది. అంత గొప్పదైనటువంటిది తోటకూర. ఈ తోటకూరకి సంబంధించి అనేకమైనటువంటి ఔషధీ లక్షణాలు,
దీన్ని ఎలా వినియోగించుకోవాలి, ఇదంతా కూడా చక్కగా ఆయుర్వేద శాస్త్రంలో పొందుపరచబడి ఉంది. ఇలా అనేకమైనటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా నాకు తెలిసినంత మేరకు సూచనప్రాయంగా మీ అందరికీ కూడా తెలియజేశాను. గురుగారు, గత కొద్ది రోజులుగా కూరగాయలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాల్ని మాకు వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు చేసినటువంటి పనిని క్రాస్ చెక్ చేసుకోవడం. అంటే మీకు తెలియకుండానే చిన్నపాటి పొరపాట్లు దొరకడానికి గాను ఆస్కారం ఏర్పడుతోంది కనుక ఈ సూచన చేయడం అనేది జరుగుతోంది. ఎవరన్నా ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరి పాపాన వారు పోతారన్నట్టుగా ఉండటం అనేది మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనేటువంటి నామాన్ని యథాశక్తిగా జపించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు దివ్యంగా ఉంది. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోనంత వరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి అంతో ఇంతో మేలు కలిగేటువంటి రోజుగా చెప్పుకోవాలి. అప్పులు తీర్చగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. దేవతా దర్శనాలు చేసుకోవడమో, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటానుకో అవకాశాలు కూడా లేకపోలేదు. బంధుత్వాలు, బాంధవ్యాలు చక్కగా ఉపకరిస్తాయి. పాత పరిచయాలు బలపరుచుకుంటూనే కొత్త పరిచయాలు కూడా శ్రీకారం చుడతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చిన్నపాటి వివాదాలు, తగాదాలు ఉండడానికి ఆస్కారం ఏర్పడుతోంది. కానీ వాటిలో కూడా మీదే పైచేయిగా కొనసాగుతుంది. కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. విపరీతంగా ఆలోచిస్తారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సంతానం వలన మానసిక సంతోషం కలగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అధికారుల యొక్క ఒత్తిడి ఉద్యోగస్తులకు తగ్గుతుంది. వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి స్థితిగతులు నెలకొని ఉంటాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. అలానే ఉపకరించేటువంటి చర్చలు ఉంటాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 2-3 రోజుల కన్నా కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఖర్చులు ఉంటాయి, కానీ ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆదాయం కూడా ఉండడానికి అవకాశం ఏర్పడుతోంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. అలానే ఆగిపోయినాయి అనుకున్నటువంటి పనుల్లో కూడా కదలికలు ఏర్పడతాయి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఇవాల్టి కార్యక్రమంలో దినఫలితాలతో పాటు టీవీలో ఇప్పటి వరకు ఎవరూ తెలియచేయని కూరగాయలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాల్ని వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమనుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301 9391116634.